తీపి పురుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. ఓకే అండి, మరి అది ఉడికిపోయిందా? ఉడికిపోయిందండి. అది మనం ఏం చేద్దామంటే ఒకసారి చూద్దాం. చూసి చూసారా ఉడికిపోయింది, బాగా మొత్తం మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బౌల్లో కొంచెం నీళ్ళు పోసుకోవాలి, వాటర్ పోసుకోవాలి. ఓకే, చాలు సరిపోతుందా? సరిపోతుంది. ఇప్పుడు ఈ బౌల్లో ఏం చేయాలంటే కొంచెం బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి ఎన్ని స్పూన్స్? 2 స్పూన్స్ బియ్యపిండి వేసుకోవాలి. 2 స్పూన్లు బియ్యపిండి. ఓకే, ఇప్పుడు శనగపిండి వేసుకోవాలి. సేమ్ అంతేనా? 1 స్పూన్ చాలు శనగపిండి. అంటే 2 స్పూన్లు బియ్యపిండి వేస్తే 1 స్పూన్ శనగపిండి వేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఇది వేయడం మనము మొత్తం నీళ్లు ముక్కలుగా ఉన్నాయి చూడండి. అవును, ఇప్పుడు ఇది వేసేసామంటే అంతా కలిసిపోతుంది. అంటే అంతా కలిసి దగ్గరకు గుజ్జులాగా అవుతుంది. అందుకే మనం దాన్ని గుజ్జు పులుసు అంటాం. ఓకే, ఇది వేసామంటే బాగా దగ్గరకు వచ్చేసేసి ముక్కలు ఆ జ్యూస్ అంతా కలిసిపోతుంది అనమాట. ఓకే, ఇది మెల్లిగా కలుపుకోవాలి. ఇదేంటంటే ఉండలు లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. నార్మల్గా మొత్తం వాటర్లో మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఉండలు ఉంటే ఏమవుతుందంటే దాంట్లో కూడా ఉండలుగా అయిపోతుంది. అవును, ఇది కలిపేసేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో పోసుకోవాలి. ఈ పోసేటప్పుడు కూడా ఇలా కలుపుతూ పోయాలి. ఓకే, కలుపుతూ పోయలేదనుకోండి అంటే ఒక దగ్గర దగ్గరగా గడ్డలాగా అయిపోతుంది. ఇది ఇట్లా పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు చూసారా మీకు చిక్కదనం కొంచెం చిక్కగా వచ్చింది. ఇంకొక నిమిషం అంటే పూర్తిగా చిక్కగా అయిపోతుంది. ఇది ఉడుకుతోంది కదా, ఇది ఉడికే లోపల మనం దీంట్లో తిరగమాత వేసుకోవాలి. స్టవ్ వెలిగించి బండి పెట్టేసేసి నూనె వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకా కొంచెం సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నూనె వేసుకున్నాక దీంట్లో మనం శనగపప్పు మినపప్పు తాలింపు నాకు ఇంకో స్పూన్ ఇస్తావా? స్పూన్ ఇస్తావా? స్పూన్ తోటి ఏం చేయాలంటే శనగపప్పు, ఇది శనగపప్పు ఎక్కువ వేసుకోవాలి ఇందులో. ఓకే, అంటే నార్మల్గా ఎందుకంటే పులుసు ఉట్టి పులుసు కదా, దాంట్లో శనగపప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. మినపప్పు 1 స్పూన్. ఓకే, జీలకర్ర, ఓకే, ఆవాలు. నార్మల్గా మనం తాలింపు గింజలే ఇవన్నీ. ఓకే, ఇప్పుడు ఇంగువ కొంచెం ఒక చిటికెడు ఇంగువ. ఇప్పుడు ఎండుమిర్చి ఏం చేయాలంటే కొంచెం ముందరగా వేయని ఎండుమిర్చి. ముందరగా వేస్తే ఏమవుతుందంటే అది నల్లగా అవుతాయి ఎండుమిర్చిలు. ఓకే, అందుకోసం తర్వాత వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు దీన్ని ఇట్లా కలుపుకోవాలి. ఓకే, అవి బాగా వేగేదాకా కలుపుతుండాలి. సరే, ఇది ఎట్లా ఉడికిపోయిందో డిఫరెన్స్ వచ్చింది, ప్లస్ గుజ్జులా కూడా అయ్యింది. ఓకే, అది ఇప్పుడు ఇది కాలిపోయింది, ఇది వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసేమా. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది ఇట్లా పక్కన పెట్టుకొని కొంచెం మెల్లిగా వేసుకోవాలి. ఎందుకంటే పైకి బాగా మంచుకుంటుంది. ఒకేసారి దాంట్లో వేసామనుకోండి బాగా ఒకసారి పొంగులాగా వచ్చేస్తుంది అనమాట. ఓకే అండి, మరి ఇప్పుడు పులుసు రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలండి మనం. ఓకే, బౌల్లోకి ఇలా తీసేసుకుందాము. ఎందుకంటే అది గరిటెతో తొందరగా రాదు. అవును, ఇలా తీసేసుకొని బౌల్లోకి. ఓకే, ఇప్పుడు దీని మీద మనం గార్నిష్ చేసుకోవాలి. గార్నిష్ ప్లస్ కొత్తిమీర స్మెల్ కోసం కూడా వేస్తారు. ఇప్పుడు చూడండి మనం చక్కగా గార్నిష్ చేసుకున్నాం. చాలా వేడిగా ఉంది. ప్లేట్ ఇవ్వండి. ఇప్పుడు ఈ ప్లేట్ మీద మనం ఈ పులుసు బౌల్ ఇట్లా పెట్టేసేసుకొని గుమ్మగా వేడిగా మంచి సువాసనతోటి
గుమ్మడికాయ గుజ్జు పులుసు రెడీ అయిపోయింది. Thank తిని you. టేస్ట్ చూసి చెప్పండి. ష్యూర్. ఓకే వ్యూవర్స్, చూసారు కదా గుమ్మడికాయ గుజ్జు పులుసు తయారు చేసే విధానం. చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా త్వరగా అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మరి దీన్ని తయారు చేసే విధానం మీకోసం మరోసారి. గుమ్మడికాయ గుజ్జు పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, మినపప్పు, చింతపండు గుజ్జు, పసుపు, బెల్లం, కొత్తిమీర, శనగపప్పు, బియ్యపిండి, జీలకర్ర, ఆవాలు, శనగపిండి, ఇంగువ, ఎండుమిర్చి. గుమ్మడికాయ గుజ్జు పులుసు తయారు చేయ విధానము: గుమ్మడికాయ ముందర నీళ్ళల్లో ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత కాస్త ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయల తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఇవన్నీ ఉడుకుతూ ఉండగా కొంతసేపు మూత పెట్టుకొని అది ఉడికిన తర్వాత ముందర చింతపండు గుజ్జు దాంట్లో వేసుకొని ఈ ఉడుకుతున్న దాంట్లో కొంచెం బెల్లం వేసుకోవాలి. ఇది ఉడుకుతుండగా బియ్యపిండి, శనగపిండి నీళ్ళల్లో కలుపుకొని దాంట్లో వేసుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత ఒక బాండీలో కొంచెం నూనె వేసుకొని తిరగమాత గింజలన్నీ వేసుకొని తిరగమాత పెట్టుకోవాలి. ఇప్పుడు గుమ్మడికాయ గుజ్జు పులుసు రెడీ అయిపోయింది. ఓకే వ్యూవర్స్, చూసారు కదా గుమ్మడికాయ గుజ్జు పులుసు తయారు చేసే విధానం. మరి మన నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూడబోయే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ అవర్ లోకల్ కిచెన్. తీపి పురుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. Take a break.